మంది ఇండ్లల్లో కుక్కలను సాత్తుంటారు. బయట దేశాలకెళ్ళి లక్షలు పెట్టి కొనుక్కొస్తారు కొందరు. వాళ్ళెమ్మటే ఉంటాయి, వాళ్ళెమ్మటే తిరుగుతాయి, వాళ్ళతోటే కలిసి తింటాయి, వాళ్ళ పక్కనే బజ్జుంటాయి. మనుషుల కంటే ఎక్కువ పాయిరం చూపిస్తారు జీవాల మీద. అవి సుతా అంతే, ముత్తెమంతసేపు కనబడకున్నా అటే తొక్కులాడుతుంటాయి. గంత హుషారుగుండేటి ఒక్కరోజు జరంత అటు ఇటు కనిపించినా మనసు నిమ్మలం అనిపించదబ్బా. ఇంతకు ఇప్పటి వార్త ఏందంటే, కుక్క పానాలు కాపాడటానికి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిండు గీ డాక్టరు. పేరు మల్హోత్రా. పాపం తినేటిదనుకుందో ఏమో, సూది దారపుండ మింగేసిందట. గల్లీ కుక్క కాదు, జాతి కుక్క. ఆంధ్ర విశాఖలో ఒకరు సాత్తున్నారు. కొన్నొద్దుల సంధి తిండి తింటలేదట, నీళ్లు తాగుతలేదట. ఏమైందని దవాఖానకు తీసుకొస్తే కడుపుల సూది దారం ఉన్నట్టు చూపించిందట ఎక్స్రేలా. ఆపరేషన్ చేస్తే డేంజర్ అని చెప్తే ఎట్లనన్నా బతికిర్రని ఒక బతిల్లాడు కాదట ఓనరు. గా డాక్టర్ ఎమ్మటే ఢిల్లీలుండే ఈ సారుకు ఫోన్ కొడితే గాలి మోటార్ ఎక్కి విశాఖకు వచ్చిండు. కడుపు గొయ్యకుండా గొంతులకెళ్ళి గొట్టం పంపి మింగినై బయటికి తీసిండట. 30 గంట తిప్పలు పడి ఎండోస్కోప్ అంటారు కదా, అది చేసిండన్నట్టు. ఇప్పుడు నిమ్మలంగానే ఉన్నదట, చిన్నగా గోలుకుంటున్నదట. కండ్ల ముంగట మనిషి పానం పోతున్నా బట్టని కాలంలా కుక్క కోసం గింత తన్లాడిండ్రంటే తారీఫ్ చెయ్యాల్సిందే.